ఇశ్రాయేలు చిన్నది ఎక్కడ మార్గం చూపించిందంట? దేవుడు ఎవరో తెలుసుకునేంత మార్గాన్ని ఆమె చెప్పింది. దైవజనుడు ఎంత బాగుంది, కానీ దైవజనుడు వచ్చిందంట. ఆయన దేవాలయం తెలుసా? ఇశ్రాయేలు దేవుడు తమ దేవుడు లేదు. ఇది విశ్వసించిన కారణం చేత ఆమె ఎంత గర్వపరచబడిందో. శిష్యులు ప్రభుత్వం ఉన్నారు, ప్రభు మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు భయపడిపోయి ఎదుర్కొన్నారు. ఈరోజు నీ కుటుంబంలో ఆలోచనలు, నీ కుటుంబంలో శ్రమలు, నీ కుటుంబంలోనే ముఖ్యాన్ని చూసి పిల్లలు మాట్లాడతాడో, భర్త మాట్లాడాలో, భార్య మాట్లాడదో, అప్పుల సమస్యలో, ఆర్థిక భారాలను, ఉద్యోగం బాగలేదనో, వ్యాపారం బాగలేదనో నువ్వు భయపడుతున్నాడు. ఎందుకంటే యోగుడు 4-6 రకాలు ఎప్పుడు కూడా బాధించబడ్డావు. నీ భక్తి చేయాలి, నువ్వు ధైర్యం చూపించాలి. కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, కానీ ప్రభు నామములో ఉండడానికి అలా నమ్మినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుడు